ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు టిఎన్ఎన్ మూవీస్. అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు వెయిట్ చేస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్. పుష్ప 1 ఓ రేంజ్లో ఆకట్టుకోవడం వల్ల సెకండ్ పార్ట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప 2ను గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్గా విడుదలైన పుష్ప 2 టీజర్ అంచనాలను మరింత పెంచేశాయి. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా మేకర్స్ టీజర్ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. టీజర్లో మొత్తం జాతర సీన్లు చూపించారు మేకర్స్. జాతర సీన్లు, యాక్షన్స్, హీరో కాస్ట్యూమ్స్తో దద్దరిల్లిపోయింది. బన్నీ లుక్స్ ఆడియన్స్ని మరింతగా ఆకట్టుకుంది. టీజర్తో పాటు సినిమా ఓ రేంజ్లో ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. కానీ టీజర్లో ఒక్క డైలాగ్ యాడ్ చేస్తే ఇంకా బాగుండేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు పుష్ప 2 టీజర్ యూట్యూబ్లో దుమ్ము లేపేస్తోంది. అతి తక్కువ టైంలోనే మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ సినిమా టీజర్ తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్ స్థానంలో కొనసాగి రికార్డ్ సృష్టించింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ మూవీ టీజర్ 137 గంటలకు పైగా యూట్యూబ్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అయి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు పుష్ప 2 టీజర్కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్లకు లైక్స్తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇకపోతే పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం తెలుగు ఫ్యాన్స్తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిందీలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయని తెలుస్తోంది. అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన, ఫహాద్ ఫజీల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.